ఓం అఖండం సచ్చిదానందమవాంగ్మనసగోచరం ఆత్మానమఖిలాధారం ఆశ్రయే అభీష్టసిద్ధయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిన్న అజ్ఞానము యొక్క ఆవరణ శక్తి విశేషాల గురించి కొంచెం పరిశీలించాం. ఇవాళ విక్షేప శక్తి గురించి మాట్లాడుకుందాం. అనయేవావరణ శక్త్యా శక్త్యావచ్ఛిన్న అవచ్ఛిన్నస్య ఆత్మనః కర్తృత్వ భోక్తృత్వ సుఖ దుఃఖ మోహాత్మక తుచ్చ సంసార భావనాపి సంభావ్యతే. యథా స్వాజ్ఞానేనావృతాయాం రజ్జ్వాం సర్పత్వ సంభావన విక్షేప శక్తిస్తు యథా రజ్జ్వజ్ఞానం స్వావృత రజ్వా స్వశక్త్యా సర్పాధికముద్భావయత్ యత్యేవ ఏవం అజ్ఞానమపి స్వావృత్తాత్మని విక్షేప శక్త్యా ఆకాశాది ప్రపంచముద్భాస్యతి. తాదృశం సామర్థ్యం తదుక్తం విక్షేప శక్తిర్లింగాది బ్రహ్మాండాంతం జగత్సృజేత్ ఇతి. ఇక్కడ అనయా అనయా ఏవ ఆవరణ శక్త్యా అనయా ఏవ ఆవరణ శక్త్యా అవిచ్ఛిన్నస్య ఆత్మనః కర్తృత్వ భోక్తృత్వ సుఖ దుఃఖ మోహాత్మక. ఈ సుఖ దుఃఖ మోహాత్మకం అంటే ఏంటంటే సత్వ రజ తమో గుణాల యొక్క లక్షణం అది. తుచ్చ సంసార భావన అపి సంభావ్యతే. యథా స్వ అజ్ఞానేన స్వ అజ్ఞానేన అవృతాయాం రజ్జ్వాం సర్పత్వ సంభావన విక్షేప శక్తి తు యథా రజ్జు అజ్ఞానం స్వ ఆవృత్త రజ్జు స్వశక్త్యా సర్పాదికం ఉద్భావయతి. ఏవం అజ్ఞానం అపి స్వ ఆవృత ఆత్మని విక్షేప శక్త్యా ఆకాశాది ప్రపంచం ఉద్భావయతి. తాదృశం సామర్థ్యం తదుక్తం విక్షేప శక్తి లింగాది బ్రహ్మాండాంతం జగత్సృజేత్ ఇతి. ఇదండి విక్షేప శక్తి యొక్క లక్షణాన్ని మనకి ఇక్కడ చెప్పారు. విక్షేప శక్తి లింగాది బ్రహ్మాండాంతం
జగత్ సృజేత్ ఇది. ఇప్పుడు ఏమైంది ఇక్కడ? ఈ ఆవరణ శక్తి ద్వారా ఆత్మ ఆచ్ఛాదితమైపోయింది ఫస్ట్. ఆవరణ శక్తి ఆత్మని ఆచ్ఛాదన చేసింది, మూసేసింది. మబ్బు తునక కంటికి వచ్చినట్టు, సూర్యుడు కనపడనీయకుండా చేసినట్టు, ఆత్మ కనపడనీయకుండా ఈ ఆవరణ శక్తి ద్వారా అజ్ఞానము ఆచ్ఛాదన చేసింది. చేసి ఈ ఆచ్ఛాదితమైనటువంటి ఆవరణ శక్తి ద్వారా ఆచ్ఛాదితమైన ఆత్మకి కర్తృత్వము, భోక్తృత్వము, ఈ రెండూ జాలండి కొంప కొల్లేరు చేయడానికి. ఎందుకు? కర్తృత్వం ఎప్పుడైతే ఉందో, ఒక కర్మ యందు కర్తృత్వం ఎప్పుడైతే ఉందో, తజ్జన్యమైనటువంటి ఒక ఫలితం కూడా ఉంటుంది. దానికి భోక్తృత్వం అంటే నేనే అనుభవించాలి, ఇది నేను చేశాను, నేనే అనుభవిస్తాను, కర్తృత్వం భోక్తృత్వం. అయితే ఏమైంది అంటే, కర్తృత్వ భోక్తృత్వాలు ఉంటే ఏమైంది అంటే, కర్తృత్వ భోక్తృత్వాలు, కర్తృత్వం ఎలాంటివి చేయొచ్చు అంటే, ఒక ధర్మము కానీ ఒక అధర్మము కానీ కావచ్చు, మిశ్రమం కావచ్చు. కనుక ధర్మ అధర్మ కార్యములను చేయుటకు కర్తృత్వం. వాటి వల్ల ఫలితం ఏమిటి? పుణ్య ఫలితము, పాప ఫలితం. కనుక పుణ్య ఫలితము పాప ఫలితం ఏం చేయాలి? అనుభవించాలి, భోక్తృత్వం. సో ధర్మాధర్మ కర్తృత్వము, పుణ్యాపుణ్య భోక్తృత్వము అనమాట. పుణ్యాపుణ్య భోక్తృ పుణ్యం చేస్తే ఏం చేస్తాడండి? ఉత్తమ గతులు కలుగుతాయి. పాపం చేస్తే ఏం చేస్తాడు? అపుణ్యము, పాపం చేస్తే ఏమవుతుందండి? నీచ జన్మలు కలుగుతాయి. మిశ్రమం అయితే ఏంటవుతుందండి? మనుష్య జన్మ, మరో జన్మ, జన్మ కలుగుతుంది. అంటే ఎక్కడున్నా ఇంతకీ సంసారంలో ఉన్నాం అన్నమాట. ఇవి ఎట్లాంటి విషయమైంది? సుఖ దుఃఖ మోహాత్మకం. అంటే ఎందుకు? సత్వరజస్తము సత్వమేమన్న సుఖాన్ని, రజసేవన్న దుఃఖాన్ని, తమస్సేవన్న మోహాన్ని కలగజేస్తుంది. అంటే ఈ సంసార కర్తృ భోక్తృత్వం ద్వారా, ఈ సంసారంలో పడటం ద్వారా సుఖ దుఃఖ మోహాత్మకమైనటువంటి వాటిని విషయములుగా కలిగి తుచ్చ భావనలు ఏం చేస్తుంది? చిన్న భావన, తుచ్చమైన భావనతో కూడా అజ్ఞానముతో ఆచ్ఛాదితమై, ఏ విధముగా అయితే తాడు మీద సర్పత్వమైనటువంటి భావన చేస్తున్నామో, ఆత్మ చైతన్యం మీద ఆవరణ శక్తి ఆచ్ఛాదన ద్వారా ఆరోపించబడుతోంది. మరి ఈ విక్షేప శక్తి సంగతి ఏమిటి? ఈ విక్షేప శక్తి అయితే అలాంటి శక్తి కలిగిందే. ఏది? ఆవరణ శక్తి లాంటిది ఇది కూడా. ఎప్పుడైతే మన ఆవరణ శక్తి యొక్క జ్ఞాన ఫలితముగా తాడు మీద పాముని ఆచ్ఛాదన చేసిందో, తాడు నుంచి పాముని పుట్టించిందో అన్నాం. ఉద్భవించింది కదా. నిజంగా ఉద్భవం అంటే లేదు, అది మిథ్యా. మీరు ఆ భావనలో ఉన్నంత కాలం సర్పం సత్యం. అదేంటంటే అట్లా అంటారు మీరు? అక్కడ పాము లేదుగా అంటే, మరి చెమట ఎందుకు పట్టిందయ్యా? మరి వణికెందుకు వచ్చిందయ్యా? మరి భయం ఎందుకు కలిగిందయ్యా? అంటే స్వేదము, కంపము, భయము ఇత్య ఇత్యాది లక్షణాలన్నీ ప్రకటించబడ్డాయి సర్ప భావన చేత. ఎక్కడ?
రజ్జువు పైన ఆరోపితమైనటువంటి సర్పత్వ భావన, సర్పత్వ భావన చేత. సరిగ్గా అలాగే వెలుతురు పడంగానే సర్పం హుష్కాకి ఎక్కడ పోయిందో తెలియదు. ఉత్ప్రక్షణంలో కంపము, భయము, స్వేదము ఇవన్నీ కూడా మాయమైపోయాయి. ఎక్కడి నుంచి వచ్చింది పాము, ఎక్కడికి పోయింది? ఇది పెద్ద చర్చ. దీని మీద ఎంత చర్చ చేశారో. పాము ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి పోయింది, అది పక్కకు పెడదాం కాసేపు. కనుక ఇది ఎట్లా వచ్చింది? తాడు మీద సర్పత్వ భావనని ఆచ్ఛాదన చేయటం. ఆత్మ మీద సంసారం అనే భావన, కర్తృత్వ భోక్తృత్వ సుఖ దుఃఖ మోహాత్మక విషయకములైన భావనలని అజ్ఞానము చే ఆచ్ఛాదితం చేశాం కాబట్టి సంసారం ఏర్పడింది. జ్ఞానం కలగంగానే సర్పత్వ భావన పోయినట్లు ఆత్మ యొక్క జ్ఞానము కలగంగానే, రజ్జు జ్ఞానము కలగంగానే సర్పత్వ భావన మాయమైనట్లు ఆత్మ యొక్క జ్ఞానము కలగగానే సంసారం అనే భావన లైవైంది. అంటే ఈ సంసారం ఎక్కడి నుంచి పుట్టింది? ఆత్మ విషయకమైన అజ్ఞానముతోటి దాని విక్షేప శక్తి చేత సర్పత్వం పుట్టింది, భయం పుట్టింది, కంపం పుట్టింది, స్వేదం పుట్టింది. ఈ విక్షేప శక్తి ద్వారా ఆత్మ చైతన్యము ఆవృతము కాబడి, ఎక్కడి నుంచి ఎక్కడ తెలుసా అండి? స్థూల శరీరం గురించి మాట్లాడేట ఇక్కడ నువ్వు మాట్లాడేది అది అన్నమయ కోశము కనుక. మరి ఏది గురించి మాట్లాడు? సూక్ష్మ శరీరము నుంచి. లింగం అన్నాడు చూడండి, గుర్తుపెట్టుకోండి. లింగ శరీరము అంటే సూక్ష్మ శరీరము అని. అది భోగాయతనం కాదు, అంటే భోగించటానికి ఉపయుక్తమైంది కాదు, అది యాతన శరీరం. కనుక ఆ సూక్ష్మ శరీరం నుంచి మొదలెట్టి బ్రహ్మాండం అంతవరకు, సూక్ష్మ శరీరము నుంచి బ్రహ్మాండ పర్యంతము కూడా ఆకాశాది ఆకాశాది ప్రపంచము యొక్క ఆవిర్భావానికి ఆకాశము, వాయువు ఇత్యాది ప్రపంచమంతా కూడా ఉద్భవతి, పుడుతుంది. అందుకనే ఏమన్నారు? విక్షేప శక్తి సూక్ష్మ శరీరాది సృష్టి నుంచి, అంటే విక్షేప శక్తి లింగాది బ్రహ్మాండ అంతం జగత్ సృజేతి ఇది అని చెప్పబడింది. అంటే విక్షేప శక్తి యొక్క ఇది సూక్ష్మ శరీరము నుంచి సృష్టిని తీసుకుని బ్రహ్మాండ పర్యంత సంసారం అంతా కూడా సృష్టించబడింది. అది ఇది మనకి చాలా ముఖ్యమైనటువంటి భాగం. ఎందుకంటే అజ్ఞాన స్వరూపాన్ని మనం ఆకళింపు చేసుకుంటే, సరే అందులో పడుతూ ఉంటాం, లేస్తుంటాం, అది వేరే విషయం. తెల్లవారు లేచినప్పటి నుంచి 1,00,000 సార్లు సంసారంలో పడతాం, సంసారం నుంచి బయటకు వచ్చినట్టు అనుకుంటుంటాం, భ్రమలో ఉంటాం, భ్రమలో ఉంటాం, అన్ని జరుగుతుంటాయి. కానీ తెలిసిన వాడికి, అది అర్థం చేసుకున్న వాడికి, ఈ మిగతా వాళ్ళకి తేడా ఉంటుంది. ఎక్కడో ఒక చోట వాళ్ళకన్నా ఈ జ్ఞానము కలిగిన వాడు కొంచెం ఉత్కృష్టంగానే ఉంటాడు. అలా అందులో బంధించబడటమే కదా మరి దాని శక్తి అంతా. అజ్ఞానం యొక్క శక్తి అదే. ఆవరణ శక్తి, విక్షేప శక్తి చేసే పనే అది. కనుక ముందు ఆవరణ శక్తి గురించి చెప్పుకున్నాం, తర్వాత విక్షేప శక్తి గురించి చెప్పుకున్నాం. అంటే ఇక్కడ ఏమిటవుతోంది? అజ్ఞానము ఆవరణ శక్తి ఆత్మని వస్తుస్థితి, అంటే వాస్తవమైన స్థితి, ఉన్న స్థితి,
స్వస్థితి తత్స్థితి నుంచి మరుగుపరిచి వేరేగా దర్శింపజేస్తుంది. వేదాంతంలో ఏం చెప్పారు? ఉన్నది ఒకటే. ఏమిటది? బ్రహ్మ పదార్థము. ఈ బ్రహ్మమునకే ఆత్మ అంటాం. ఆత్మ సత్వం అనొచ్చు, అంటే సత్ అనొచ్చు. దానికి ఎంట్రీ ఉందిరా. ఏమండి? మిగతా ఇది తప్ప ఆత్మ భిన్నమైన సమస్తమైనటువంటి ఈ జగత్తుని ఎట్లా డిఫైన్ చేస్తాము? నామరూపాత్మకమైన జగత్తు. ఇది మిథ్యా అన్నారు. ఏమండి? అంటే ఎప్పుడైతే ఈ వాస్తవికమైనటువంటి ఈ జ్ఞానము మనకి కలగదో, అది కలగనంత కాలం కూడా మనం అజ్ఞాన స్థితిలో ఉన్నట్లు లెక్క. ఎంతకాలం అయితే అజ్ఞాన స్థితిలో ఉంటామో సాంసారికమైన బుద్ధి మనకు ఉంటూనే ఉంటుంది. అది ఎక్కడికి పోదు. నేను సంసారిని, నేను జీవుడను, నేను కాల దేశ బద్ధుడను, ఇదే భావనలో ఉంటాం. అజ్ఞానం పోయే వరకు ఇదే తప్పదు. అప్పటి వరకు ఇది సత్యం. ఇది అబద్ధం అంటానికి లేదు. ఇది సత్యమే మనకి. ఎందుకు? అజ్ఞానంతో ఆచ్ఛాదితమై ఉన్న ఆత్మ ఇలాగే అనుకుంటుంది. ఆ ఆచ్ఛాదన పోతేనే అసలు తత్వం బయటపడుతుంది. అప్పుడు ఇవన్నీ మిథ్యా అని తేలుతాయి. అది ఆవరణ శక్తి యొక్క వా వస్తుత వాస్తవిక స్థితిని మనకి తెలియనీయకుండా చేస్తుంది. దాని తర్వాత వచ్చేది ఏమిటి? ముందు తర్వాత ఎవర్రా? విక్షేప శక్తి. ఏమండి? ఇప్పుడు మన ఎదురుకుండా ఒక తాడు పడుందండి. చీకటి. ఇవన్నీ చెప్పుకునేవే, మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడం ఎందుకయ్యా అంటే రూఢి అవుతుందని, అంత మించి ఇంకేం లేదు. చీకటి ఒక కారణం చేత సర్పంలా అనిపించింది. అంటే తాడు యొక్క విషయాన్ని అజ్ఞానం ముందేం చేసింది? ఆవరణ శక్తి చేత దానిని కప్పేసింది. అంటే తాడు కప్పబడింది. దాని తర్వాత విక్షేప శక్తి ద్వారా దాని మీదకి సర్పత్వము ఆవాహించబడింది. అంచేత రజ్జువు మీదకి సర్పం రావటం అనేది సందర్భ అజ్ఞానం యొక్క ఏక లక్షణంగా చెప్పకూడదు. ముందు రజ్జువు ఆవరించబడింది. అదేమన్నా ఆవరణ శక్తి. దీని మీదకి సర్పత్వం ఆపాదించబడింది. ఇది విక్షేప శక్తి. ఇలాగే ముందు అజ్ఞానం ఏం చేస్తుంది? ఆవరణ శక్తి ఏం చేస్తుంది? ఆత్మని ఆవరిస్తుంది. దాని మీద ఆరోపించేది ఏం చేస్తుంది? విక్షేప శక్తి ఆరోపిస్తుంది. ఏమిటి? ఈ దృశ్యమాన ప్రపంచాన్ని అంతా. లింగాది బ్రహ్మాండ పర్యంతం అది. కనుక ఈ రెండు ఒకేసారి ఒక పక్కన పనిచేసాయి. దీనివల్ల ఏమైంది? ఈ ఆవరణ శక్తి వల్ల నిత్యమైన ఆత్మ, శుద్ధమైన ఆత్మ, బుద్ధమైన ఆత్మ, సచ్చిదానంద స్వరూపమైన ఆత్మ తన వాస్తవికతని మరచి అజ్ఞానం చేత, అంటే అజ్ఞానం యొక్క విక్షేప శక్తి చేత, ఇగో సూక్ష్మ శరీరం నుంచి బ్రహ్మాండం వరకు ఆకాశాది వాయు వాయోరగ్నిరగ్నేరప అగ్ని పృథ్వీ పృథ్వీ ఔషధీయ ఓషధీభ్యోరన్న ఇట్లా వరుసగా ఈ సృష్టి క్రమం అంతా ప్రారంభమయ్యి సకల ప్రపంచము, తుచ్చమైన సంసారము, ఈ స్థూల సృష్టి జరుగుతుంది. స్థూల సృష్టి ఇలా ఉద్భవించినటువంటి ఇది స్థావర జంగమాత్మకమైన ఈ సృష్టి నామ రూపాత్మకముగా సంసారముగా
నిజానికి నిజంగా అనిపించేటటువంటి అబద్ధముగా అంటే మిథ్యగా ఉంటుంది. ఇక వీటికి రజ్జు సర్ప భ్రాంతి చెప్పండి, లేకపోతే శుక్తి రజత భ్రాంతి చెప్పండి, మరీచిగా భ్రాంతి చెప్పండి, ఏదైనా చెప్పండి. ఇవన్నీ కూడా మనకి ఉదాహరణలుగా పెద్దలు చెప్పారు. దీనికి ఏం చేశారు? ఇది ఏం చెప్పండి? వే ఒక ఒక విషయాన్ని ప్రపోజ్ చేశాడు ఎవరు? గ్రంథకర్త. చెప్పావు బానే ఉందయ్యా, నీవు అంటానికి ఇష్టం వచ్చినట్టు అనేస్తే సరిపోయింది ఏంటి, మేము వినేయటం ఏంటి, మా పని ఇంక వేరే లేదా అని మనం ఎక్కడ అంటాం? అనే లక్షణం మనకు ఉందండి. అంటే ప్రశ్నించటం అన్నది తాత్విక చింతనలో ప్రధానమైన విషయం. అందుకని ఏం చేస్తున్నాడు? ప్రమాణం చూపిస్తున్నాడు. లక్షణం చెప్పాడు, ప్రమాణం చూపిస్తున్నాడు. ఏమిటా ప్రమాణము అంటే ఉపనిషద్ వాక్యాన్ని చూపిస్తున్నాడు. ఇది అంటే ఒక శృతి వాక్యాన్ని గాని, ఒక స్మృతి వాక్యాన్ని గాని, లేదా ఒక పూర్వాచారుల ద్వారా చెప్పబడినటువంటి వాక్యాన్ని గాని, అంటే ఇక్కడ ఏమైందండి? ఇక్కడ ప్రత్యక్ష ప్రమాణానికి తావు లేదు కాబట్టి అనుమాన ప్రమాణం, వాక్యం అంటే ఆగమ ప్రమాణము, శబ్ద ప్రమాణం అంటే వీటన్నిటి ద్వారా ఒక ప్రమాణాన్ని కూడా చూపిస్తున్నాడు. ఆ ప్రమాణాన్ని చూపించడం ద్వారా దానికి కావలసినటువంటి ఆ గద్యమో ఆ కారికో ఏదో చూపించడం ద్వారా మనకి విషయాన్ని రూఢిపరుస్తున్నారు. అది ప్రకరణ గ్రంథంలోది కావచ్చు, లేకపోతే అంటే పూర్వాచారం చెప్పింది, శంకర భగవత్పాదులు వారు చెప్పింది కావచ్చు, ఇతర ఇతర ఏదైనా కావచ్చు, వ్యాసుడు చెప్పచ్చు, ఎవరు చెప్తే వాళ్ళు. అంచేత ఈ సంసార భావనది తుచ్చమైనది అని ముందు చెప్పాడు మనకి ఇక్కడ. తర్వాత ఏదైతే ఉన్నట్టుగా భాషిస్తున్నదో అది నిజానికి లేనిది. ఏమిటది? సంపూర్ణమైన ఈ జగత్ సృష్టి అంతా. కనుక దాన్ని మిథ్య అని ఒక పేరు పెట్టారు. అది మిథ్య కనుక తుచ్చమైనది. ఈ దృష్టితో మనం చూసినట్లయితే ఇది తుచ్చమైనది, నికృష్టమైనది. నికృష్టం అంటే తక్కువైంది అని, అంతేగాని అది బూతు కాదండి. అయితే మరి ఉత్కృష్టమైన వస్తువు ఏదయ్యా అంటే ఆత్మ చైతన్యం ఒక్కటే. వేదాంతం ప్రకారము బ్రహ్మము లేక ఆత్మ ఇది ఒక్కటే సత్యము, మిగతాదంతా సత్. ఇది సత్, ఉత్కృష్ట వస్తువు. మిగతాది తద్భిన్నమైన సమస్తము కూడా, తద్భిన్నమైన సమస్తము కూడా మిథ్య. ఇది చెప్పి ఇలా ఈ అజ్ఞానము యొక్క రెండు శక్తుల గురించి మనకి మాట్లాడి, ఇప్పుడు ఏమైంది? మనకి సృష్టి ఎందుకు కలుగుతుందయ్యా అంటే విక్షేప శక్తితో. కనుక ఈ రెండు శక్తులు, ఆవరణ విక్షేప శక్తుల ద్వారా అజ్ఞానముతో ఉపహితమైనటువంటి ఈ చైతన్యము ఏ విధంగా స్థూల సూక్ష్మ సృష్టి జరిగిందో, ఇదే ఈ అజ్ఞానమే ఇలా పరిణామము చెందిందో దాని యొక్క వివరాలన్నీ మనకి ఇప్పుడు చెప్పబోతున్నాడు. ఏమంటున్నాడు? శక్తిద్వయ శక్తిద్వయవత్ అజ్ఞాన ఉపహితం చైతన్యం స్వప్రధానతయా నిమిత్తం సోపాధి ప్రధానతయోపాదానం చ భవతి. యథా తథా తంతు కార్యం ప్రతి స్వప్రధానతయా నిమిత్తం
స్వశరీర ప్రధానతయా ఉపాదానంచ భవతి అని చెబుతున్నాడు. ఇప్పుడు శక్తిద్వయవత్ అజ్ఞాన ఉపహితం చైతన్యం స్వప్రధానతయా అజ్ఞానము యొక్క ప్రాధాన్యం వల్ల నిమిత్తం అంటే నిమిత్త కారణం అవుతుంది. స్వ ఉపాధి ప్రధానతయా దాని ఉపాధులుతో కూడినట్టు ఉపాదాన కారణం అవుతుంది. ఎలాగయ్యా అంటే మనకి సాలె పురుగును ఉదాహరణగా చెబుతారండి. ఏం చేస్తుంది? ఈ ఈ సాలెగూడు అల్లటానికి కారణం ఎవరు? అదే. సాలెపురుగు. గూడు అల్లటానికి కారణం సాలెపురుగు. సరేనండి. ఇంతకీ ఆ గూడు అల్లటానికి దారం ఎక్కడి నుంచి తెచ్చింది? దాని దగ్గర నుంచి. దాని నోట్లోంచి వచ్చిన ఉమ్మే. కనుక సాలెగూడు అల్లుటకు కారణము కాబట్టి నిమిత్త కారణం అన్నారు. మళ్ళీ దానికి కావలసిన సామగ్రి గూడు అంటే ఏమిటి? ఆ తీగ. తీగ అంటే ఏమిటి? ఒక పదార్థం. పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది? దీనిలోంచే వచ్చింది మళ్ళీ. స్వశరీర ప్రధానతయా ఉపాదానం అవుతుంది. అంటే సాలెపురుగు గూడు నిర్మాణమునకు మళ్ళీ గూడు లోపల లాగేసుకోవడానికి అది తీసేసుకుని లోపల పెట్టుకోవడానికి నిమిత్త ఉపాదాన కారణాలు రెండు అదే అవుతుంది. ఉపాదాన కారణం ఒక దగ్గర, నిమిత్త కారణం ఒక దగ్గర లేదు. ఇప్పుడు కుండ చేసామనుకోండి, ఉపాదాన కారణం ఏదయ్యా అంటే మట్టి. మట్టి లేక కూడా లేదు. ప్రాగభావము స్థితిలో ఉన్నప్పుడు ప్రధ్వంసాభావ స్థితిలో కూడా ఏ స్థితిలో అయినా మట్టి ఉంది కనుక అది ఉపాదాన కారణం. కానీ కుండ తయారు కావడానికి చక్రము, కర్ర, కుమ్మరివాడు ఇవన్నీ ఉన్నాయంటే ఏమిటి? ఇవి నిమిత్త కారణాలైనవి. అంటే ఈ లౌకికమైన విషయాల్లో నిమిత్త ఉపాదాన కారణాలు భిన్నంగా ఉన్నాయి. కానీ సృష్టి క్రమంలోకి వచ్చేటప్పటికి నిమిత్త కారణము ఉపాదాన కారణం రెండూ కూడా అజ్ఞానమే అయింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన తేడా. దీనికి మరి ఉదాహరణ ఏం చూపించాడు? లూతా సాలెపురుగుని చూపించాడు. కనుక ఈ ఆవరణ శక్తి విక్షేప శక్తి యొక్క వైశిష్ట్యాన్ని ఇలా చెప్పాడు. కనుక ఈ ఉపాదాన కారణం అంటే ఏమిటి, నిమిత్త కారణం అంటే ఏమిటో మనకి తెలియాలి. అందుకని ఇది ప్రతిపెట్టి ఈ మాటలు చెప్పాడు అనమాట. ఒక వస్తువు యొక్క నిర్మాణానికి ఈ రెండు కారణాలు కాదు, ఉపాదాన కారణం, నిమిత్త కారణం కూడా. ఇవి చాలా ముఖ్యమైన అంశాలు. ఇందులో ఏ ఒకటి లేకపోయినా కూడా వస్తు నిర్మాణం కాదు. నా దగ్గర మట్టి ఉందండి, బస్తాడు మట్టి ఉంది, లారీడు మట్టి ఉంది, చక్రం లేదు, కర్ర లేదు, కుమ్మరివాడు లేడు, కుండలు వస్తాయా? లేదండి. కుమ్మరివాడు ఉన్నాడు, కర్ర ఉన్నాడు, చక్రం ఉంది, మట్టి లేదు, కుండలు వస్తాయా? రావు. ఈ రెండు ఉంటేనే కుండ వస్తుంది. అంటే నిమిత్త కారణము ఉపాదాన కారణము రెండు ఉన్నప్పుడు మాత్రమే సృష్టి జరుగుతుంది. ఇది ఈ ఉదాహరణకి మనకి అది తీసుకురావట అని కుండ ఉదాహరణ చెప్పాడు. కుండ ఉదాహరణకి మట్టి కుండ తయారు చేయాలి అంటే కనుక మట్టి కావాలి, అది ఉపాదాన కారణం. కర్ర వగైరా ఇప్పుడు చెప్పుకున్నాగా. ఈ ప్రకారంగా వీటి గురించి చెప్పాడు. ఇక నిమిత్త కారణం కూడా మనకు తెలిసిపోయింది. ఇలా సృష్టికి మాత్రం ఉపాదాన నిమిత్త రెండు కారణాలు కూడా తానే అయ్యింది. ఏది? ఆ జ్ఞానము. ఆ అది ఆచ్ఛాదితమైన చైతన్యముతో కూడినటువంటి ఆ సమష్టి జ్ఞానము. ఇది సృష్టి ప్రక్రియకి, సృష్టి రూపమైన కార్యానికి
ఆవరణ విక్షేప శక్తులు రెండూ కూడా అజ్ఞానముతో ఉపహితమైన చైతన్య రూపమైన ఆత్మ యొక్క అజ్ఞాన రూపమైన ఉపాధికి ప్రాధాన్యత ఇస్తే ఉపాదాన కారణము, అలాగే చైతన్యానికి ప్రాధాన్యత ఇస్తే నిమిత్త కారణము అవుతున్నాయి. ఇలా దీని గురించి చెప్పాడు. దీనికి మనకి ముండకోపనిషద్ వాక్యాన్ని ఉటంకిస్తున్నారండి. ఏమిటి? యథోర్ణనాభిసృజతే గృహ్ణతే చ యథా పృథివ్యామోషధయః సంభవంతి యథా సతః పురుషే పురుషాత్ కేశలోమాని ఉమ్, తథాక్షరాత్ సంభవతీహ విశ్వం అని. ఈ విశ్వం ఎలా ఉద్భవిస్తుంది అనేది ముండకోపనిషద్ వాక్యాన్ని మనకి ఇక్కడ వినిపించారు. అంటే ఏం అర్థమైంది ఇక్కడ? అజ్ఞాన ఉపహిత చైతన్యము సమస్త చరాచర సృష్టికి ఉపాదాన కారణము, నిమిత్త కారణం కూడా. అజ్ఞానోపహిత చైతన్యమే వేదాంత పరిభాషలో ఈశ్వరుడు అంటాం. చైతన్యం అన్నా ఆత్మ అన్నా ఈశ్వరుడు అన్నా ఈ సృష్టి కార్యంలో మాట్లాడినప్పుడు అజ్ఞాన ఉపహిత చైతన్యానికే ఈ పేర్లన్నీ. ఎలాగైతే జాలము తయారు చేయటానికి సాలెపురుగు ఉపయుక్తమో అదే నిమిత్త ఉపాదాన కారణాలైందో, అలాగే ఈ అజ్ఞానోపహిత చైతన్యం ద్వారానే మిగతావన్నీ జరుగుతాయి. అంటే అజ్ఞానము లేదా దీన్ని మాయ అని కూడా అనొచ్చు. ఈ మాయ లేక అజ్ఞానముతోటి ఇంతకీ ఏమిటివి? ఇవి జడములు. ఇందులో చైతన్యం ఏమిటి అంటే బ్రహ్మ పదార్థం, ఆత్మ చైతన్యం. వీటి వల్ల ఏ విధంగా అయితే అయస్కాంతానికి అతి సమీపములో ఉంటే ఇనపముకు అతుక్కుపోతుందో, అలాగే చైతన్యానికి అజ్ఞానం అతుక్కుపోయి ఉంటుంది. ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ అయస్కాంతము ఇనపముకు నురాన అతుక్కు అని చెబుతుందా? దానికి ఏం పట్ల అసంగం అది. ఇదే వెళ్ళి దానికి అతుక్కుంటుంది. దానివల్ల ఏమవుతుంది? దాని రాపిడికి దీనికి కూడా అయస్కాంత శక్తి వచ్చినట్టు కనబడుతుంది అంతే, నిజానికి రాదు. కనుక ఆత్మ లేక ఈశ్వరుడు, దీనికి అజ్ఞానము లేక అవిద్య, ఇవి రెండు కలిపితే మాయ. దానిలో ఉన్న చైతన్యాన్ని ప్రధానంగా అయితే నిమిత్త కారణమని, శరీరము ప్రధానమైతే ఉపాదాన కారణమని, తద్వారా సూక్ష్మ శరీరం నుంచి బ్రహ్మాండం వరకు ఈ సమస్త సంసారము ఉత్పత్తి అయిందని మన ఉదాహరణ ద్వారా తంతుజాలం ఎట్లా వస్తుంది ఏమిటో చూపించారు. ఇప్పుడు ఏం చెప్పాలి ఇంకా? ఈ ఆవరణ విక్షేప శక్తులతో కలిసిన అజ్ఞానముతో ఉపహితమైన ఆ చైతన్యము అంటే ఈశ్వరుడు సమస్త సృష్టికి ఉపాదాన నిమిత్త కారణాలు చూపించిన తర్వాత ముందు ఏంటిట? ఈ విక్షేప శక్తి ఏం చేస్తోంది? మొట్టమొదటిగా సూక్ష్మ సృష్టిని చేస్తుంది. ప్రపంచం యొక్క సూక్ష్మ సృష్టిని చేస్తుంది. ఎలా చేస్తుంది? తమ ప్రధాన విక్షేప శక్తి అని మొదలెడతాడు. ఇది రేపు చూద్దామండి. ఇవాళకి ఇక్కడ ఆపేద్దాం. ఎందుకంటే ఇక సృష్టి ప్రారంభం అవుతుంది కాబట్టి అది ఒక్క దెబ్బలో ఆ ప్రాంతం వరకు వెళ్ళి చూస్తే బాగుంటుంది కాబట్టి రేపు దాన్ని చూద్దాం. ఇవాళ ఇక్కడ ఆపుకుందాం. అట్లాగే.